హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త సామాన్యుడికి భారీగా షాక్ ఇస్తూ ఒక్కసారే పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు. అసలు ఎంత పెరిగింది ఏంటి, లీటర్పై ఎంత పెంచారు ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మరొక ఊరట కలిగించే విషయం కూడా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా కూడా మనకి తక్కువగా దొరికే మార్గం కూడా ఉంది. ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు లీటర్పై ఏకంగా ఎంత పెంచారు అంటే, దేశంలోని వాహనదారులకు ప్రైవేటు చమురు దిగ్గజం నయారా ఎనర్జీ భారీ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పెరిగిన ఉత్పాదక వ్యయాల భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 7,000కు పైగా పెట్రోల్ పంపులను నిర్వహిస్తున్న నయారా పెట్రోల్ ధరను లీటర్కు ₹5, డీజిల్ ధరను లీటర్కు ₹3 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే పెట్రోల్ మీద ఒకసారి ₹5 పెరిగిపోయింది. ఇంకా అంతేకాకుండా లోకల్గా ఉన్నటువంటి వ్యాట్, ఇలాంటి పన్నులు, ఇలాంటి ప్రభావంతో కొన్ని రాష్ట్రాలు ఈ పెంపు లీటర్కి 5.5 వరకు కూడా ఉండడం గమనార్హం అని చెప్తున్నారు. ఇక్కడ అయితే సామాన్యుడికి ఊరట కలిగించే ఒక్క విషయం అయితే ఉంది. ఇక్కడ మనం గమనించినట్టయితే యుద్ధం కారణంగా ఈ డాలర్ల రేట్లు, ఈ బీమా సంస్థలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ న్యూస్ ఇచ్చినప్పటికీ కూడా అదంతా పక్కన పెడితే ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకులు ఏవైతే ఉంటాయో, ఏదైతే ఐఓసి అలాగే బీపీసీఎల్ లాంటి బంకులు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రం ప్రస్తుతానికి పాత రేటు మాత్రమే కొనసాగుతోంది. ఏవైతే ప్రైవేటు పెట్రోల్ బంకులు ఉంటాయో అవన్నీ కూడా ధరలు పెంచడానికి రెడీ అయ్యాయి. ఇక ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగ సంస్థలు, దేశీయ మార్కెట్లో 90% వాటాను కలిగి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసి, బీపీసీఎల్ అలాగే హెచ్పిసిఎల్ మాత్రం సామాన్యుడిపై ప్రస్తుతం భారం పడకుండా సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉంచాయి. అయితే ప్రభుత్వ మద్దతు లేని నయారా వంటి ప్రైవేటు సంస్థలు పెరుగుతున్న నష్టాలను భరించలేక ధరల పెంపుపై మొగ్గు చూపాయి. ప్రైవేట్ రిటైలర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం లభించదు కాబట్టి ధరలు పెంచడం తప్ప వారికి వేరే మార్గం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సో ఎక్కడైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐఓసి అంటే ఇండియన్ ఆయిల్ బంకు కానీ, అలాగే హెచ్పిసిఎల్ బంకు, బీపీసీఎల్ బంకు ఇలాంటి బంకుల్లో అయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పాత రేటు మాత్రమే కొనసాగుతుంది. ఇక ప్రైవేటు బంకులు అంటే మీరు బల్క్గా కొట్టించుకుని లారీలు కానీ ఇలాంటి పెద్ద వెహికల్స్ ఏమైనా బల్క్లో కొట్టించుకున్నట్లయితే ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల్లో కొట్టించుకున్నట్టయితే మీకు పాత రేటుకు లభిస్తుంది. లేదంటే లీటర్కి ₹3 పెరిగిపోతుంది డీజిల్ మీద. ఇక అలాగే పెట్రోల్ కార్లకు కూడా ఏదైనా పెట్రోల్ వెహికల్ అయినా కూడా ఎక్కువ కొట్టించినట్లయితే బంక్స్ అయితే చూసుకొని మీరు పెట్రోల్ వేయించుకోవచ్చు. అయితే సాధారణ ఇంధన ధరలు ప్రభుత్వం సంస్థల వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ గత వారమే ఐఓసి, బీపీసీఎల్ వంటి సంస్థలు పెట్రోల్ ధరను లీటర్కి ₹2 మేర పెంచాయి. దీంతో ఢిల్లీలో ప్రీమియం పెట్రోల్ ధర అంటే పవర్ పెట్రోల్ ఏదైతే ఉంటుందో వాటి మీద పెంచడం జరిగింది. అవి ₹101 చేరింది. మరి ముఖ్యంగా పారిశ్రామిక వినియోగదారులకు విక్రయించే బల్క్ డీజిల్ ధరను లీటర్కి ₹22 పెంచాయి. పోనీ అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం సామాన్యుడికి అవసరమైన ఈ పెట్రోల్ అయితే కనుక మీరు ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల్లో కొట్టించుకున్నట్లయితే కనుక మీకు పాత ధరకే దొరికే అవకాశం అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.